మాది అనంతపూర్ జిల్లా బుక్కరాజపేట మండలం ఏడవలపర్తి గ్రామము. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. మేమైతే మామూలుగా ప్రతి సంవత్సరము అరటి పెడతాము. ఈసారి కూడా 3 ఎకరాస్లో పెట్టాను. మా అరటి తోటలో వచ్చేసి మేము ఎక్కువగా ఈ అరటి గెలలకి విపరీతమైన మందులు స్ప్రేయింగ్ చేయవలసి వస్తూ ఉంది. కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి మేము ప్రతిసారి ఈ స్ప్రేయర్లు ఈ తోటలో ట్రాక్టర్లతో ఇంకో దానితో స్ప్రేయింగ్ చేసేదానికి లేదు. కాబట్టి ఎంతసేపు మాన్యువల్గానే మనం స్ప్రేయింగ్లు చేయాలి. కాబట్టి మనం అనేది ఈ స్ప్రేయర్లు మోయడానితో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనిలో వెయిట్ వచ్చేసి కానీ వాటర్ దాంతో కానీ ఎక్కువ బిందెలు కొట్టడంతో ఈ రోజు వచ్చిన కూలి రేపు రావడం లేదు. ఈ అరటి తోటలో నీళ్లు మోయడం లేక ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మేమైతే కొత్తగా మార్కెట్లోకి ఈ జ్యోతిర్ కంపెనీ వారిది ఈ తైవాన్ స్పేర్ ఈ పంప్ అనేది ఛార్జింగ్ స్పేర్ అనేది వచ్చింది అని విన్నాను. నేను కూడా వెళ్ళి చూద్దాం తట్టుకో మనం ఎన్నో ఖర్చు పెడతాంటాం, దీన్ని చూద్దామని తెచ్చుకున్నాను. దీంతో అయితే మాత్రం మనకు వెయిట్ అయితే చాలా వెయిట్ లెస్, చాలా అంటే చాలా, అసలు చిన్నపిల్లోడు కూడా మోసుకోవచ్చు. 4 కేజీలు బరువు కూడా ఉండదు అసలు ఉరువేను. మనకైతే ఈ కంపెనీ వాళ్ళది వచ్చేసి మనకు ఛార్జింగ్ కూడా ప్లస్ పాయింట్ ఏమి అంటే చిన్న సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ ఉన్నట్లుంది. చాలా ఈజీగా ఉంది. పంప్ అంతా తీసిపోయి ఇంట్లో పెట్టి పిల్లలతో ఏదైనా కానీ ముట్టుకుంటారనే భయం కూడా లేదు. ఈజీగా బ్యాటరీ గడ్డ తీసుకోవడము, ఛార్జింగ్ పెట్టుకోవడము. మనకు ఒక్క గడ్డ వచ్చేసి 18 బిందెలకు వస్తుందంట బ్యాటరీ కూడా. నేను కూడా వాడి చూశాను, 18 బిందెలకు వచ్చింది కూడా. మనకు పంప్ అంత అయినా కూడా ఇది ఒక 4 కేజీలు బిందెలో 16 లీటర్ల నీళ్లు ఉంటాయి. అంత అయినా 20 కేజీలు కూడా బరువు ఉండదు అనమాట. మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏమి అంటే దీంట్లో మనం స్ప్రే చేసేటప్పుడు ప్రతి ఒక్క స్ప్రేరు రైజ్ పెడతానే విపరీతమైన ఫోక్సింగ్తో వెళ్ళిపోతుంది. కానీ మనకు ధూళి మాదిరి చిన్న మైగ్రాన్స్తో బాగా నీట్గా పడేది కావాల. మనకేమవుతుంది ఈ అరటిగేలకు కానీ వేరే పొలాలకు కానీ మనకు మందు సర్దిరాళ్ళ మొక్కకు బాగా స్ప్రెడ్ కావాల. ఇప్పుడు వచ్చిండే దానిలో నాకు తెలిసి అయితే ఈ స్ప్రేయర్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉందన్నమాట. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరైతే తీసుకోవచ్చు ఈ స్ప్రేయర్ అయితే. మనకు దీంట్లో ఇంకో మోడల్స్ కూడా ఉన్నాయి. మనకు గడ్డి మందు కొట్టేది కానీ నాజల్స్, కూరగాయ పంటలకు కానీ గెలలకు కానీ మనకు వెరైటీస్తో బాగా ఇచ్చాడు కంపెనీ వాళ్ళు. అయితే ఇంకో పర్పస్ వచ్చేసి గ్లాస్ కూడా ఇచ్చారు. మన కళ్ళల్లోకి విపరీతమైన కెమికల్స్ ఏంటివి పడుకోకుండా చాలా బాగున్నాయి. యూజ్ అయితే బాగుంది, మనకు పెట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా ఫ్రీగానే ఇస్తామన్నారు. చెప్పేది కూడా మనకేమి ఫ్రీగానే ఇచ్చారు, డబ్బులేమి దీనికేం పే చేయలేదు. ఇంకా వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ ఏమి అంటే ఎటువంటి రైతు అయినా సింగిల్గా ఒక్క రైతే కూడా వాటర్ పోసుకొని ఈజీగా లిఫ్ట్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి బట్టి అది చెప్పారు కదన్న, దాని మీదనే నిలబడుతుంది. 10 బిందెలు పట్టే చోట 8 బిందెలు. ఇంకా మనకు వచ్చేసి మెయిన్ ఏమి అంటే మేజర్ మనకి ఈ అరటిగేలల మీద కొట్టేటప్పుడు మందు విపరీతమైన ఫోక్స్ తో మందు నిలబడకుండా మొత్తం కిందికి డ్రాప్ అయిపోతుంది, కారిపోతుంది. అట్లా కారిపోకుండా మైగ్రాన్స్ ఎక్కువ చుక్కలు పడుతూ మనకు మందు సేవ్ అవుతుంది. ప్లస్ వచ్చేసి మనకు 10 బిందెలు కొట్టే చోట 8 బిందెలతోనే మనం ఈజీగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మందు ఆదా అవుతుంది, డబ్బులు ఆదా అవుతుంది, శ్రమ ఆదా అవుతుంది. అందుకోసం కాబట్టి నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఈ మందు స్పేర్ గుండా. అందులో వచ్చేసి ఇంకోటి, ఈ స్పేర్లు ఎక్కడ దొరుకుతాయనే ఆలోచన కూడా ఏం లేదు. పుడమి మార్ట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్ గానే దొరుకుతాయి. రైతు సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా, నేను దీన్ని వాడినా కాబట్టి ప్రతి ఒక్క రైతు దీని గురించి ఆదరించి వాళ్ళు కూడా ఎవరు నష్టపోకుండా దీని గురించి బాగా ఇది కావాలనే ఉద్దేశంతో నేను చెప్తాను.